హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా ఫేజ్ 1 కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి ఒకటి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ పొంది కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదే కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నారో, అంటే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా రీటైన్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఎవరు కూడా ఈ రీటైన్ ఆప్షన్ టచ్ చేయొద్దు. అర్థమైంది కదా? ఇక్కడ మీకు సర్కిల్లో పెట్టినటువంటి ఈ నోటిఫికేషన్ రీటైన్ ఆప్షన్ కి సంబంధించిన నోటిఫికేషన్. రిజిస్ట్రేషన్ చేయడానికి లాగిన్ అయ్యేటువంటి పేజ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు లాగిన్ డీటెయిల్స్ తో ఎంటర్ అవ్వమని అడుగుతుంది. అక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ లో రీటైన్ కాలేజ్ ఆర్ సీట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇదే కాలేజ్లో ఉండాలి అనుకుంటున్నారా? ఒకవేళ ఉండాలి అనుకున్నట్లయితే మరలా మీకు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉండదు అని క్లియర్ గా స్టేట్మెంట్ రూపంలో చెప్తుంది. అదంతా కూడా చదువుకోండి. మీరు చదివి అప్పుడు ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, అంతేకాదండి, ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది చూడండి. ఐ అండర్స్టూడ్ దట్ వన్స్ రిటైన్ ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై మీ ఐ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అప్గ్రేడేషన్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ అని ఉంది. అంటే ఒకసారి నేను రిటైన్ ఆప్షన్ కానీ ఇస్తే నేను ఫర్దర్ గా అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశం లేదు అన్న విషయం నాకు తెలుసు అని మీరు ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని మీరు అగ్రీ చేస్తూ ఉన్నట్లుగా ఈ బాక్స్ లో టిక్ చేసి అప్పుడు ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. అర్థమైంది కదా? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీకు బాగా నచ్చితే ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజీ అప్పుడు వీళ్ళు టిక్ చేసి దీని మీద క్లిక్ చేయటువంటి చేయాల్సింది. ఒకవేళ మేము మంచి కాలేజీ వస్తుందేమో ట్రై చేస్తాం మేడం, అప్గ్రేడేషన్కి వెళ్తాము అంటే వాళ్ళెవ్వరు కూడా దయచేసి దీన్ని టచ్ చేయొద్దు. అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు అసలు ఏమి టచ్ చేయకుండా ఉండటమే అప్గ్రేడేషన్కి వెళ్ళటం. డైరెక్ట్ గా మీరు ఫేజ్ 2 రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్స్ లో మీకు అప్గ్రేడ్ అయిందో లేదో చూసుకోండి అంతే. ఎందుకంటే ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మీకు అప్గ్రేడేషన్ వస్తుంది ఒకవేళ అవకాశం ఉంటే. కాబట్టి అప్గ్రేడేషన్ కి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా దీన్ని టచ్ చేయొద్దు. క్లియర్? అప్పుడు ఈ పాపప్ మెసేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ 1 సిక్యూ రిపోర్టెడ్ కాలేజ్ ఆర్ సీట్ అంటుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. అంటే మరలా మరలా అడుగుతుంది. అంటే ఒకవేళ మీరేమైనా పొరపాటున తప్పు చేసుకుంటారేమో అని ఇన్నిసార్లు క్వశ్చన్స్ మనకి అక్కడ అడుగుతూ ఉంటారు. సో ఏదో ఒక స్టెప్ లోనైనా స్టూడెంట్స్ అలర్ట్ అవుతారు, కొంచెం జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఓకే మీద క్లిక్ చేస్తారు. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే ఓటీపీ ఎంటర్ చేయమని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకే, ఒకసారి ఓటీపీ ఎంటర్ చేశారు అంటే మాత్రం రిటర్న్ ఇచ్చినట్లే, అంటే కంటిన్యూ అవుతున్నట్లే ఫస్ట్ రౌండ్ లో. అప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోమని అక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది మీరు కాలేజీకి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ కాకపోతే జస్ట్ మీ రిఫరెన్స్ కోసం మీరు మీ ఫైల్లో పెట్టుకుంటే మంచిది. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంది, ఆల్రెడీ డిజిటల్ సిగ్నేచర్ ఇక్కడ తీసేసుకుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు రిటర్న్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మరలా చెప్తూ ఉన్నాను, ఎవరైతే ఫస్ట్ రౌండ్ కాలేజ్లో జాయిన్ అయ్యారో కన్వీనర్ కోటా ద్వారా సీట్ వచ్చి వాళ్ళు అదే కాలేజ్లో చదువుకుంటాము, ఇంకా వేరే కాలేజ్కి ఎక్కడికి కూడా మాకు వెళ్ళటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అసలు ఈ రీటైన్ అనే ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. అదొకటే నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే, అప్గ్రేడేషన్ అంటే మీనింగ్ మీరు అసలు ఏమీ చేయకుండా డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ రిజల్ట్స్ చూసుకుంటే దాన్ని అప్గ్రేడేషన్ అంటారు. గుర్తుంచుకోండి. ఓకే, సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.